ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? మ్యాక్సిమం ఈరోజు నేను నా మినీ వ్లాగ్లో నేను చేసే ఒక ఉద్యోగం గురించి నేను మీకు చెప్పబోతున్నాను. చాలామంది పారాసెటమాల్ అంటే డోలో 650 అని అనుకుంటారు. ఆ ఒక్క కంపెనీ తయారు చేయదు. చాలామంది కస్టమర్లకు నేను చెప్తూనే ఉంటాను, డోలో 650 అనేది ఒక బ్రాండ్, కాంపోజిషన్ కాదని. నేను ఇప్పుడు మీకు కొన్ని మెడిసిన్స్ చూపిస్తాను, చూడండి. ఇది రెగ్యులర్గా మనం వాడే డోలో 650 చూసారు కదా, బ్లూ కలర్ ప్యాకింగ్, బ్లూ కలర్ స్టిప్. ఇది డోలో 650 ఒకే ఒక కంపెనీ తయారు చేస్తుంది, ఒక మైక్రో ల్యాబ్స్. చాలామంది పొరపడతారు ఇది ఒకటే అని. కాదు, దీంట్లో క్రోసిన్ 650, ఇంకోటి పారాసిప్ 650, ఇది సిప్లో కూడా తయారు చేస్తారు. మ్యాక్సిమం పారాసిటమాల్ అనేది ఫీవర్కి, లో ఫీవర్కి, కొద్దిగా హై ఫీవర్కి పనిచేస్తుంది. బాడీ పెయిన్స్కి ఎట్టి పరిస్థితుల్లోని పని చేయదు. చాలామందికి నేను చెప్పేది అదే, బాడీ పెయిన్స్ వచ్చినా, పెయిన్ వచ్చినా వీటిని వాడద్దు. డోలో 650 అనేది అదే ఇంచుమించు పారాసిటమాల్ అనేది పెయిన్ కిల్లర్ కాదు, ఓన్లీ ఇది ఫీవర్ని తగ్గించే ఒక మెడిసిన్ మాత్రమే. చాలామంది పారాసిటమాల్ ఏ రోగం వచ్చినా వేసేస్తున్నారు. మ్యాక్సిమం పారాసిటమాల్ ఎక్కువ వాడితే వచ్చే మైనస్ పాయింట్ని నేను మీకు చెప్తాను. కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, పచ్చకామర్లు వస్తాయి, ఇలా చాలా మటుకు వ్యాధులన్నీ ఈ పారాసిటమాల్ వస్తాయి. ఇది ఎంత మంచిదో అంత చెడ్డది. దయచేసి ఎప్పుడైనా మీరు ఏ మెడికల్ స్టోర్కి వెళ్ళినా వెంటనే పారాసిటమాల్ 650 అనగానే డోలో ఒకటే కాదు, మిగతావి కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. దీంట్లో కూడా సిప్లోయిడ్ ఉంది, క్రోసిన్ ఉంది, ఇంకా సిప్కాల్ 650 ఉంది, ఇంకా చాలా మెడిసిన్స్ ఉన్నాయి. దయచేసి ఈ అవగాహన మాత్రం రండి. అంతేగాని డోలో లేకపోతే అసలు ఆ రోజు పారాసిటమాల్ వేసుకోకూడదనేం కాదు. మ్యాక్సిమం దాంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చూసి వాడండి. ఓకే స్వామి, థ్యాంక్ యూ.